గత బీఆర్ఎస్ పాలనలో హాస్పిటల్స్ అంటే భయం, ఆరోగ్యశ్రీ అంటే బకాయిలమయం. కానీ నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో తెలంగాణ వైద్య రంగం సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. పేదల ప్రాణాలకు భరోసానిస్తూ వారి కోసం అక్షరాల 4,500 కోట్ల రూపాయలను కేవలం 27 నెలల్లోనే ఖర్చు చేసి ప్రాణదాతగా నిలిచింది. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్తే, నేడు ప్రజా ప్రభుత్వం ప్రతి నెల సుమారుగా 89 కోట్ల రూపాయలు పేదల వైద్యానికి ఖర్చు చేస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసానిస్తుంది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద 2,408 కోట్ల రూపాయలు చెల్లించింది ప్రజా ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ హాస్పిటల్స్ కు 927 కోట్ల రూపాయలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు 1,480 కోట్ల రూపాయలు విడుదల చేసి వైద్య రంగానికి ఊపిరి పోసింది. గతంలో నెలకు కేవలం 52 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రజా ప్రభుత్వం 89 కోట్లు వెచ్చిస్తుంది. మరోవైపు గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను ఎలా దుర్వినియోగం చేశారో మనందరికీ తెలిసిందే. ఎవరి పిఏలు నిధులు కాజేశారో, ఎవరి సొంత ఖాతాల్లోకి ప్రజాధనం వెళ్లిందో విచారణలో అన్ని బయటపడతాయి. ఇక ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 2,046 కోట్ల రూపాయలను నేరుగా సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు అందించింది ప్రజా ప్రభుత్వం. గత ప్రభుత్వం అప్పుల భారాన్ని వారసత్వంగా ఇచ్చినా ఆ బకాయిలు తీరుస్తూనే పేదల ప్రాణాలు కాపాడుతుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచి పేదల పక్షపాతి అని ప్రజా ప్రభుత్వం నిరూపించుకుంది. అలాగే టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగించడానికి సన్నాహాలు చేస్తుంది. మరోవైపు ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం అమలుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గత పాలకులు కేవలం గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేస్తే, గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు నిధులను నేరుగా ప్రజల ఆరోగ్యానికి మళ్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా 10,000 కొత్త బెడ్స్ ను అందుబాటులోకి తెస్తూ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి నిర్లక్ష్యానికి గురైతే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కేసులను వాటికి అనుసంధానిస్తూ వైద్య విద్యార్థులకు క్లినికల్ అనుభవాన్ని పెంచుతున్నారు. సర్జరీలు చేసే ప్రభుత్వ డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తూ వారిలో సరికొత్త నూతనోత్సాహాన్ని నింపుతున్న ప్రజా ప్రభుత్వం పేదల విద్య, వైద్యం విషయంలో ఎక్కడా ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రజా ప్రభుత్వ నిర్ణయంతో పబ్లిక్ ప్రాణాలు కాపాడే పాలన వైపు తెలంగాణ ముందడుగు వేస్తుంది. పేదవాడి గుండె చప్పుడు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారని, నిబద్ధత ఉన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నిరూపిస్తోంది.